హాయ్ నమస్తే అండి. ఈరోజు మనము బాయిల్డ్ ఎగ్ టిక్కా రైస్ తయారు చేసుకుందాము. దానికి కావలసిన పదార్థాలు చూద్దాము. ముందుగా నేను 3 గుడ్లు ఉడకబెట్టుకున్నాను. కస్తూరి మేతి 1 స్పూను, పచ్చిమిర్చి 4 సన్నగా కట్ చేసుకున్నవి, 1 క్యాప్సికమ్ రౌండ్గా కట్ చేసుకున్నాను, టమాటో 1 సన్నగా కట్ చేసుకున్నది కప్పు, అల్లం ఎల్లిపాయ పేస్టు 1 స్పూను, కొత్తిమీర 1 కప్పు, 1 కప్పు ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నది, జీరా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, రెడ్ చిల్లీ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, తగినంత సాల్ట్ 1/2 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, జీరా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, ధనియా పౌడర్. ముందుగా మనం తయారు చేసుకోబోయే విధానము చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకున్నాం కదా. నేను ఇక్కడ వెన్నతో చేస్తున్నానండి. వెన్న తీసుకున్నాను, ఒక 2 టేబుల్ స్పూన్. మొత్తం మెల్ట్ అయిన తర్వాత వెన్న మంచిగా మెల్ట్ అయింది కదా. ఇప్పుడు సాజీరా 1 టేబుల్ స్పూన్ వేసాను. అలాగే ఆనియన్ కూడా వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలాగ కలియపెడతాము. ఆనియన్ హాఫ్ వేగినాయి కదా. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు ఇదే విధంగా కలియపెట్టుకుందాం ఒక 1 మినిట్. అల్లం పేస్ట్ కూడా మంచిగా వేగింది. టమాటో కూడా వేసి బాగా మగ్గనిద్దాం. అలాగే పచ్చిమిర్చి వేసి బాగా మగ్గనిద్దాము. ఒకసారి మూత తీసి చూద్దాము. టమాటా మంచిగా మగ్గింది. ఇప్పుడు క్యాప్సికమ్ రౌండ్గా కట్ చేసుకున్నాం కదా, క్యాప్సికమ్ కూడా వేసి కొంచెం మగ్గనిద్దాము. ఇలా మగ్గేటప్పుడు ఉప్పు, కారం, ధనియాల మసాలా అన్నీ కూడా వేసేద్దాము. వేసి ఒకసారి కలియబెట్టిన తర్వాత కొన్ని వాటర్ పోస్తాము. ఈ వాటర్లో ఈ మసాలాలు మొత్తం ఉడికేంత వరకు, మొత్తం డ్రై అయ్యే వరకు ఇదే విధంగా ఉడకనిద్దాము. ఇప్పుడు కస్తూరి మేతి, ఎగ్స్ కూడా వేసి 2 మినిట్స్ ఇలాగే ఫ్రై చేద్దాం. వాటర్ మొత్తం డ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనము కొబ్బరి పాలతో వండుకున్న రైస్ని వేసి మొత్తం కలియబెడదాము. ఎగ్ టిక్కా రైస్ రెడీ. ఈ పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.